మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అసలు ముచ్చట ఏందని ఒకసారి మనం ఫస్ట్ పాయింట్ చదివినాక నేను చెప్తాను. ఉచిత విద్యుత్ ఆపేసిన రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి చెప్తా ఉన్నారు. లేకుంటే బీఆర్ఎస్ రాజకీయాల నుంచి తప్పుకుంటుందా? రైతుల ముసుగులో లబ్ధికి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు వేస్తా ఉన్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం తీరు దుర్మార్గంగా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. కొనకపోతే బీజేపీ ఎంపీల ఇల్లు ముందు ధాన్యం పోస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. హరీష్ రావు భవిష్యత్తు ఆయన చేతుల్లోనే లేదు, మహేష్ గౌడ్ నాది విన్నింగ్ కాంబినేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ కి సంబంధించి రెండు ఉన్నాయి. ఏంటంటే టీజీ ఎస్పీ డిసిఎల్ ఒకటి, ఇంకోటి టీజీ ఎన్పీ డిసిఎల్ ఒకటి ఉన్నాయి. సో దాంట్లో మనం ఏంటంటే రెగ్యులర్ గా చాలా మంది కూడా మనం బిల్స్ ఎలా దేనికి పే చేస్తా ఉన్నాం అంటే దీనికే పే చేస్తా ఉన్నాం. సో ఇక్కడ కొత్తగా రైతు డిస్కమ్ అని చెప్పి ఒకటి తీసుకురావాలని చెప్పి ప్రజాప్రభుత్వం చూస్తా ఉన్నది. ఎందుకంటే అంటే మనకు పాయింట్స్ లో ఆలోచించుకుందాం. అంటే ఇప్పుడు ప్రజాప్రభుత్వానికో బీఆర్ఎస్ కో మనం పాజిటివ్ గా మాట్లాడుతున్నట్టు కాకుండా రెండు వేస్ లో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకు ఇట్లా చేద్దామని ప్రజాప్రభుత్వం అనుకుంటుందంటే, ఇప్పుడు రైతులకు ఏదైతే ఇప్పుడు సబ్సిడీలు ఇచ్చే కరెంట్ కానివ్వండి, ఫ్రీగా ఇచ్చే కరెంటు రైతులకు కూడా ఫ్రీగా ఇవ్వాలి, అట్లా ఇంటికి కూడా ఫ్రీగా ఇద్దామని చెప్పి ప్రజాప్రభుత్వం అనుకుంది కదా. సో ఈ క్లాషెస్ అనేది వీటికి రాకుండా దానికంటూ ఎవరికైతే మనం ఇట్లా ఫ్రీగా ఇస్తున్నామో అవన్నీ సపరేట్ గా చేసేస్తే ఈ క్లాషెస్ అనేది ఉండదు, అప్పుడు వీళ్ళకి కూడా లాస్ కాదు కదా అన్నట్టుగా ప్రజాప్రభుత్వం అయితే ఉన్నది. సో దాంట్లో అన్ని సబ్సిడీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా లేద్దామని చెప్పి ప్రజాప్రభుత్వం అనుకుంటా ఉన్నది. ఇక దానికి బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే, ఇది ఏంటంటే ఉచిత కరెంట్ ని తీసేయాలి అన్న విధంగానే ప్రజాప్రభుత్వం పోతా ఉన్నది. ఇక మీటర్లు పెట్టేసేసి రైతుల దగ్గర నుంచి కూడా వసూలు చేస్తూ ఉంటారు. అట్లా వచ్చినాక కూడా ఏమవుతుంది అంటే 3 గంటలే కరెంట్ ఇస్తామని చెప్పి ఇక కొంతమంది చెప్తా ఉన్నారని చెప్పి ఇక బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ఏంటంటే ఓవరాల్ గా మనకి ఎప్పుడైనా కూడా ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు 100% చేసి తీరుతారు. అది వాళ్ళను అపోజ్ చేసేటోళ్ళు ఎంత అపోజ్ చేసినా కూడా గవర్నమెంట్ ఏది చెయ్యాలనుకుంటుందో అది చేసేస్తారు. అది వచ్చినాక ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంత గట్టిగా చెప్తా ఉన్నారు. ఏంది ఉచిత విద్యుత్ ఆపేసిన రాజకీయాల నుంచి తప్పుకుంటా, లేకుంటే బీఆర్ఎస్ రాజకీయాల నుంచి తప్పుకుంటుందా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత గట్టిగా చెప్తా ఉన్నప్పుడు మరి వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉండదు కదా. ఇదేంటంటే మనకు మొత్తం ఒక కొలిక్కి వచ్చినాక తెలుస్తుంది వీళ్ళు మీటర్లు పెడతా ఉన్నారా, మరి ఉచిత కరెంట్ ఆపేస్తా ఉన్నారా లేదా ఏందనేది తెలుస్తుంది. సో అది అయ్యే వరకు కూడా ఈ రాజకీయాలు కానివ్వండి వీళ్ళలో లేవైతున్నాయో ఇవన్నీ గిట్లనే ఉంటుంది. అది మనకు మొత్తంగా అయినాకనే తెలుస్తుంది. ఇక దాని గురించే చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు కూడా మొత్తం రీసెర్చ్ చేసి అది లాస్ట్లో ఉన్నది, మనం మాట్లాడుకుందాం. మళ్ళీ హరీష్ రావు గారు కూడా రైతులను మోసం చేయడానికి ఈ డిస్కమ్ని తీసుకొచ్చినారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదంతా కూడా మనకు ఇక ఎట్లాగో వాళ్ళు చేయాలని అనుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనకు తెలిసిందే, ఏ విషయంలో చూసుకున్నా కూడా హైడ్రా కానివ్వండి ఇంకా హెచ్ ఫాస్ట్ అని చెప్పి కొత్త తీసుకొస్తా ఉన్నారు కదా. ఏళ్ళ చూసుకున్నా కూడా ఏడ ఆవుతలేరు. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా కూడా వాళ్ళు చేసుకునేది ఏదైతే ఉన్నదో అది చేసుకుంటూనే పోతా ఉన్నారు. సో అందుకే మరి డిస్కమ్ వచ్చినాక కూడా ఎట్లుంటుంది ఏందనేది చూడాలి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు యాంగిల్లో ఆలోచించండి, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వాళ్ళ యాంగిల్లో కూడా ఆలోచించండి. ఎవరు రైట్ అని మీరు అనుకుంటున్నారో మీరు కామెంట్లో తెలపండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.